శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన శాంతి టీవీ ద్వారా ఎంతమంది అయితే ఆయన వీక్షిస్తూ ఉన్నారో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు మీ మాటలు నాయన మీ బిడ్డల యొద్దకు వెళుతూ ఉంటుండగా మీ బిడ్డలు ఆ మాటలను భద్రపరుచుకునేందుకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్ డేస్లో ఉన్నాం. క్రైస్తవ సమాజం అంతా ఉపవాసాలతో, అలాగే ప్రభువు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. అంతేకాదు మన మనవులను దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువుని అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భాన్ని బట్టి ఒక చిన్న మాటను చదువుకున్నాం. యావేలు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను గురించి చెప్తున్నటువంటి ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలని చదువుకున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా అత్యంత కృపగలవాడు, కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తియు కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకుని ఆయన తట్టు తిరుగుడి. చాలా శ్రేష్టమైనటువంటి ఒక మాటను యావేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్ అని చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి విడిపించబడి కానానుకు చేరిన తర్వాత కొంతకాలము దేవునికి విధేయులై జీవించారు. కానీ తర్వాత నిర్లక్ష్య స్వభావంతో దేవుని మాట వినుక వారి ఆలోచన ప్రకారం నడుచుకోవటం ప్రారంభించారు. దేవుని విసర్జించారు. దేవుని మాట వినేటటువంటి పరిస్థితులు వారికి లేవు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలోనే యావేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండండి అని చెప్తున్నాడు. ఉపవాస దినాల్లో మనం ఉన్నాం, లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ అనేటటువంటి మాటని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లెంట్ అనేటటువంటి ఆ మాటకు అర్థము చీల్చుట, పగలగొట్టుట, నాశనము చేయుట, చిగురించుట అనేటటువంటి పదాలు కనిపిస్తాయి. అయితే మనము ఎక్కువగా చిగురించుట అనేటటువంటి పదాన్ని తీసుకుంటూ ఉంటాం ఈ లెంట్ డేస్లో. ఈ లెంట్ డేసు ప్రారంభమైన తర్వాత దేవుని ప్రజలందరూ కూడా ఉపవాసాలుండి ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే 40 దినాలు లెంట్ డేసు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను, కొన్ని వాక్యాలను ఆనాటి 2వ శతాబ్దంలో ఉన్నటువంటి దేవుని సేవకులు వాటిని తీసుకొని 40 దినాలు లెంట్ డేస్ అయితే బాగుంటుందని వారు 40 దినాలను ఏర్పాటు చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో నోవాహు దినములలో జల ప్రళయము 40 దినాల్లో వస్తుందని చెప్పబడింది లేఖనాల్లో. అలాగే నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నాను భుజించిరి అనేటటువంటి మాట కూడా
లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ప్రకారము తప్పు చేసినటువంటి వ్యక్తికి 40 కొరడా దెబ్బలు కొట్టాలని అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో అయితే ఏలియా ఒక్కపూట భోజనంతో 40 దినాలు ప్రయాణించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా నినివే పట్టణము 40 దినాల్లో నాశనం అవుతుందని చెప్పి యోనా ద్వారా ప్రకటించినట్లు యోనా 3వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. అలాగే ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతూ ఉంది. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు 40 దినాలు భూమి మీద సంచరించినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీనిని బట్టి 40 దినాలు ఉపవాసము చేసినట్లయితే బాగుంటుందని మరి ఆనాటి దైవజనులు ఈ 40 దినాలను ఏర్పాటు చేసినట్లు మీకు చారిత్రక ఆధారాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఎన్ని దినాలు ఉపవాసం ఉండాలి అని ఒకవేళ ప్రశ్నించుకుంటే కొద్దిమంది 40 దినాలు ఉంటూ ఉన్నారు, కొద్దిమంది 21 దినాల ఉపవాసాన్ని మరి ప్రకటించి ఆ విధంగా జరిగిస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది 7 దినాలు ఉపవాసం ఉంటున్నారు, ఇంకా 3 దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నారు, 1 దినం ఉపవాసం కూడా ఉంటూ ఉన్నారు. ఉపవాసం ఎన్ని దినాలు అనేది కాదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎంతగా బలపడ్డామనేదే ప్రాముఖ్యమైన విషయమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాసము ఎన్ని దినాలు అనేది కాదు, మనం ఆత్మీయంగా ఎంత బలపడ్డామో, ఎంత ప్రభువుని గురించి తెలుసుకున్నామో, ప్రభువుకి ఎంత సన్నిహితంగా మనం ముందుకు వెళ్ళామన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మనం గమనించి చూసినట్లయితే నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో. అలాగే నిజమైనటువంటి భక్తిని గురించి కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే నిజమైన ఉపవాసాన్ని గురించి కూడా యెషయా గ్రంథము 58వ అధ్యాయము మాట్లాడుతూ ఉంది. నిజమైనటువంటి ఉపవాసము, నిజమైనటువంటి ఉపవాసం అని ఏమని మాట్లాడుతూ ఉంది యెషయా గ్రంథం 58లో దేవుని వాక్యం అంటే ఏంటి? నిజమైనటువంటి ఉపవాసం అంటే ఎలా ఉపవాసం ఉండాలి అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటలే 7వ వచనం నుంచి మనం గమనిస్తే, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు అని మొదటగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఉపవాసం అంటే ఆహారం తినకుండా అలాగే ఉండిపోవటం కాదు, కానీ నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి పెట్టాలి. నీ ఆహారాన్ని ఆకలితో ఉండేటటువంటి వారికి మనం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఇతర దేశాల్లో, కొన్ని దేశాల్లో నేను చదివాను కొన్ని పుస్తకాల్లో, ఇతర దేశాల్లో ఒక కుటుంబం ఉపవాసం ఉందంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ దినం ఎంత ఖర్చు అవుతుందో ఆ ధనాన్నంతా తీసుకుని వెళ్ళి ఆ ఉపవాసం ద్వారా మరి వారు ఎంత ఖర్చు చేస్తున్నారో అదంతా తీసుకుని వెళ్ళి మరి సంఘానికి అప్పగిస్తారు, బీదలకి ఇవ్వమని. కాబట్టి నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి పెట్టాలి, దయ చూపించాలి, దయగలిగి ఉండాలి. దేవుని బిడ్డలు దయగలిగి ఆహారం లేనటువంటి వాళ్ళు, నిర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదరించేటటువంటి వారంగా ఉండాలి, దయ చూపించేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మొదటగా నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి పెట్టుటయు, రెండోది నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకయు. రక్త సంబంధులు ఏదైనా ఒకవేళ అవసరతలో నీ యొద్దకు వచ్చినట్లయితే నీ కాడ ఉండి కూడా లేదనకూడదు. నీ కాడ ఉన్నిందే నీ సామర్థ్యము కొద్దీ వారికి సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలి, కానీ వారికి మొహము త్రిప్పకూడదని, సహాయం చేయకుండా వారిని పంపివేయకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నీ రక్త సంబంధికి
ముఖము త్రిప్పకయు, ఇంకా మూడోది బీదలను కనికరించుటయు. బీదల ఎడల కనికరం కలిగి ఉండాలి, కఠినత్వాన్ని కలిగి ఉండకూడదు. దేవుని బిడ్డలు ఏమాత్రం కఠినత్వం మంచిది కాదు. దేవుని బిడ్డలకి చాలామంది కఠినత్వాన్ని నింపుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. కనికరము కలిగి ఉండాలి. ఎందుకని? మన ప్రభు కనికరము కలిగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మన ఎడల కనికరం చూపించినాడు. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలమైనటువంటి మనము కనికరము కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. బీదలను కనికరించేటటువంటి వారంగా ఉండాలి. బీదల ఎడల కాఠిన్యాన్ని చూపించేటటువంటి వారంగా మనం ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగోది వస్త్రహీనుని ఆదరించుటయు అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. వస్త్రాలు లేనటువంటి వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. చినిగిన వస్త్రాలతో వస్త్రహీనుల్ని మనం రోడ్డు ప్రక్కన చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా వస్త్రహీనులు ఎవరైనా మన ఎద్దకు వచ్చినప్పుడు వారిని ఆదరించేటటువంటి వారంగా మనం ఉండాలి. మన సామర్థ్యము కొద్దీ వారిని ఆదరించాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఐదోది దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు అనేటటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తున్నాం. దిక్కులేనటువంటి వారిని ఇంత చేర్చుకొని వారిని ఆదరించేటటువంటి వారంగా ఉండాలి. వారిని ఆదరించి వారికి సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఉపవాసంలో మొదట నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దయగలిగి ఉండాలి. రెండోది కఠినత్వాన్ని విడిచిపెట్టాలి. మూడోది కనికరము కలిగి ఉండాలి. నాలుగోది ఆదరణ కలిగి ఉండాలి. ఐదోది ప్రేమ కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు మనం మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఉపవాసం ఉన్నటువంటి బిడ్డలు హృదయాల్లో భద్రపరచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలా కాకుండా కఠినత్వాన్ని నింపుకొని, కర్కశత్వాన్ని నింపుకొని, దయ లేకుండా, జాలి లేకుండా మనం ఉపవాసం ఉండి మన మనవులు దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే అవి ఏమాత్రమూ నెరవేరవని దేవుడు వాటిని అంగీకరించడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఉపవాసము మనము ప్రకటించినట్లయితే ఎలాంటి మేలులు జరుగుతాయి మనకు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే అక్కడే మనకు కనిపిస్తున్నాయి కొన్ని మాటలు. స్వస్థత శీఘ్రముగా వచ్చునని తెలియజేస్తూ ఉన్నది లేఖనము. నిజమైనటువంటి ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే స్వస్థత శీఘ్రముగా వచ్చుననేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. నేటి దినాన అనేక మంది అనేక విధాలైనటువంటి రోగాల చేత పట్టి పీడించబడుతూ ఉన్నారు. వారందరూ కూడా దేవుని వైపు చేతులు చాస్తూ ఉన్నారు. దేవా, మమ్మల్ని కనుకరించు, మమ్మల్ని కాపాడు, మా రోగాన్ని తీసివేయి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఉపవాసాల్లో ఉండి దేవుని వైపు చూసేటటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నిజమైన ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే స్వస్థత శీఘ్రముగా వచ్చుననేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. మనల్ని స్వస్థపరిచేది ప్రభువేనన్న సత్యాన్ని మొదట మనం గమనించాలి. మనుషులు కాదు, ప్రభువు మాత్రమే స్వస్థపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువే అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నొందును. కాబట్టి ప్రభువు లేపేది, ఆ రోగంలో నుంచి మనల్ని ఎవరు లేవదీస్తారంటే ప్రభువు మాత్రమే లేవదీసేటటువంటి దేవుడు. ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు, మన రోగము వెళ్ళిపోతుంది. ఆయన మాట మాత్రమే సెలవిస్తే మనకు కావలసినటువంటి స్వస్థత వస్తుందన్నటువంటి సత్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి స్వస్థత శీఘ్రముగా వచ్చునంటే ప్రభువే స్వస్థపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఉపవాసం ఉండి దేవుని వైపు చూడాలి. నీకు ఆరోగ్యం కావాలంటే, నీ రోగం పోవాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నిజమైన ఉపవాసాన్ని ప్రకటించి దేవుని వైపు చూడాలి. యెషయా గ్రంథం 19:22లో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. వారు ఆయన వైపు తిరగగా వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరిచననేటటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని వైపు తిరగాలి. ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నిన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా నిర్గమకాండము 15:26లో చూసినట్లయితే స్వస్థత కావాలంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని మాట వినాలి. స్వస్థత కావాలంటే దేవుని మాట వినాలి, న్యాయంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభు నిన్ను స్వస్థపరచాలంటే ఇంకా చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని వైపు తిరగాలి మొదట, మరి ఆయన మాట వినాలి, న్యాయంగా నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన కట్టడలు అనుసరించాలి. దేవుని మరి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలు అనుసరించేటటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడని మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు మాత్రమే నిన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభువు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గమనించి దేవుని వైపు తిరిగేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నిజమైన ఉపవాసం ఏం చేస్తుందంటే స్వస్థత శీఘ్రముగా వచ్చును అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. స్వస్థతనిచ్చేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. రెండోది, నీవు పిలువుగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును. నిజమైన ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే ప్రభువు చేసే రెండో పని మనం గమనించి చూసినట్లయితే నీవు పిలువుగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును అనేటటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మాట ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. నీవు నిజమైన ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అటుకాకుండా దేవునికి ఇష్టం లేని విధంగా మనం నడుచుకుంటూ, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ, వాక్యాన్ని లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా ఉంటూ జీవిస్తూ మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడని, మన ప్రార్థనకు సమాధానం రాదన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉంటూ నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రభువులో ఉండి ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 15:7 ప్రభువులో ఉండి ప్రార్థన చేయాలి. ఎక్కడో నువ్వు లోకంలో లోకాన్ని సంపాదించుకుంటూ, ఆస్తులు సంపాదించుకుంటూ, ఇంకా లోక సంబంధమైనటువంటి ఈవులను సంపాదించుకుంటూ అవసరానికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కానీ ప్రభువులో ఉండాలి నువ్వు. అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు, ప్రభువులో ఉండి ప్రార్థన చేయాలి. మీరు నాలోనున్న ఎడల, మీలో నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. ప్రభు చెప్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడిన అన్నాడు. బాగానే ఉంది, కానీ అయితే ఎలా అడగాలో తెలుసుకొని ఉండాలి. ఎలా అడగాలంట? ప్రభువులో ఉండాలి. మనము ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయంలో ఉండి ప్రభువుని అడుగుతామో తప్పకుండా ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మత్తయి సువార్త 26:41 మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ఉండాలి. ప్రభుతో మాట్లాడేటప్పుడు ఏం అడుగుతున్నాం, ఎలాంటి ఈవులను ప్రభువుని అడుగుతూ ఉన్నామో మెలకువ కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. భౌతికమైన మెలకు కాదు, ఆధ్యాత్మికమైన మెలకువను గురించి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా 145 కీర్తన 19వ వచనంలో భయభక్తులు కలిగి
ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఏమాత్రం అంగీకరించడన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. ఒకే మనసు ఉండాలి. నా ప్రభువు నాకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాడు, నాకు సహాయం చేస్తాడని ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. నా దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఏదైనా సామర్థ్యము గల దేవుడు, ఏదైనా చేయుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడని మరి ఎరిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఇంకా యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు మన ప్రార్థన అంగీకరించి మన మనవులను ఆయన నెరవేరుస్తాడని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రెండోది, నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చుననేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. మూడోది, చీకటిలో నీకు వెలుగు పుట్టును అనేటటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. తర్వాత చీకటిలో నీకు వెలుగు పుట్టును. ఈ చీకటి శ్రమలకు, కష్టాలకు, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు తీస్తాడు. శ్రమలు వస్తాయి, రావని కాదు, అందరికీ వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునేటటువంటి మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేస్తాడు తన బిడ్డలకి. అందుకే రాస్తున్నాడు, చీకటిలో నీకు వెలుగు పుట్టును. దిక్కుతోచని స్థితిలో దేవుడు మార్గాన్ని తీసి మరి ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, బాధల నుంచి తప్పిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమల్లో దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే మరి దేవునికి మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి మొరపెట్టాలి. ఎలాంటి శ్రమ అనుభవిస్తూ ఉన్నావో, ఎలాంటి కష్టము నీకుందో, ఎలాంటి బాధలున్నాయో దేవునికి మొరపెట్టేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర విని విడుదల దయచేస్తాడనే లేఖనాలు మాట్లాడుతున్నాయి. 34 కీర్తన 17వ వచనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ మనవులు దేవునితో చెప్పుకోవాలి, మొరపెట్టుకునేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తున్న శ్రమల్లో. ఇంకా శ్రమలలో ధైర్యం కలిగి ఉండాలి, అధైర్యపడకూడదు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించేటటువంటి వారంగా ఉండాలి. ఎలాంటి శ్రమ అయినా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడి శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడని ధైర్యం కలిగి ఉండాలి. మూడోది, శ్రమలను బట్టి ఆనందించేటటువంటి వారంగా ఉండాలి. ప్రభుపక్షంగా ఒకవేళ శ్రమ పడుతూ ఉంటే ఆ శ్రమను బట్టి ఆనందించేటటువంటి వారంగా ఉండాలని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము తెలియజేస్తూ ఉంది. నాలుగోది, నిందించక దేవుని స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఎలాంటి శ్రమలు ఎవరికైనా వచ్చుంటాయా? ఎవరికి కూడా రావు. అయితే యోబు ఏమంటున్నాడు అంటే, యోబు 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవుని మరి స్తుతించేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. చాలామంది నిందిస్తూ ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు. ఈ శ్రమలేంది, కష్టాలేంది, బాధలేందని ప్రభు మీద కూడా నిందలు పెడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళంటే సామెతల్లో మనం చూసినప్పుడు 13వ సామెత 5వ వచనంలో భక్తిహీనులు నిందించెదరనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. నిందించకూడదు. ప్రభువును స్తుతించేటటువంటి వారంగా ఎప్పుడైతే ఆ పని చేస్తావో దేవుడు ఆ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మొరపెట్టాలి, ధైర్యంగా ఉండాలి, శ్రమను బట్టి ఆనందించాలి, స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు తప్పిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. చీకటిలో నీకు వెలుగు పుడుతుంది. ఆ శ్రమల్లో దేవుడు నేను తప్పించుకునేటటువంటి మార్గాన్ని తీస్తాడని మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నీవు నీరు కట్టిన తోట వలె ఉందువని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 58:11 వచనంలో నీరు కట్టిన తోట ఎలా ఉంటుందంటే సమృద్ధిగా ఉంటుంది. ఆ చెట్లకు నీళ్లు తగిలినప్పుడు, దాని వేరు భాగానికి నీళ్లు తగిలినప్పుడు ఆ చెట్లు చాలా మరి సమృద్ధి కలిగి ఉంటాయి, పచ్చదనాన్ని కలిగి ఉంటాయి కదా. కాబట్టి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నిజమైనటువంటి ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే సమృద్ధి కలిగి ఉంటావు అన్నటువంటి సత్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. సమృద్ధినిస్తాడు, ఏది తక్కువ కాకుండా దేవుడు నీకు కావలసిన సమృద్ధిని దయచేస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైనటువంటి ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే ఎలాంటి మేలులు జరుగుతాయి అంటే స్వస్థత శీఘ్రముగా వచ్చును. స్వస్థత దయచేస్తాడు దేవుడు. రెండోది, నీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోది, చీకటిలో నీకు వెలుగు పుట్టును అనగా నీ శ్రమల నుంచి తప్పిస్తాడు. నాలుగోది, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అనగా సమృద్ధి కలిగి ఉంటావనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో నిజమైనటువంటి ఉపవాసాన్ని ప్రకటించినట్లయితే దేవుడు మన ఉపవాసాన్ని జ్ఞాపకం చేసుకుని, మన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని, మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని విడిపిస్తాడని, అంతేకాదు స్వస్థపరుస్తాడని, మన ప్రార్థన అంగీకరిస్తాడని, ఇంకా మనకు శ్రమల్లోంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని తీస్తాడని, ఇంకా సమృద్ధిని దయచేస్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నిజమైన ఉపవాసాన్ని ప్రకటించి దేవుని యొద్ద నుంచి మేలులు పొందుకోవాలని మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉపవాస దినాల్లో నాయన మీ బిడ్డలు కుటుంబాల్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను నాయన మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని, మీ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. నాయన మరి ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, అలాగే వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, సంతానం కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు, అనారోగ్యాలతో ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. నాయన మీ సహాయం కొరకు ప్రభు అలాంటి బిడ్డలందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలను ఆదుకోమని, మీ బిడ్డల కుటుంబాలను మీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.